మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. సో ఆల్కహాల్తో పాటు చాలా రకాలుగా తీసుకుంటూ ఉన్నారు. రకరకాల స్నాక్స్ తీసుకోవడం వల్ల కూడా ఆ ఎఫెక్ట్ ఈ ఆల్కహాల్తో కలిసి ఉంటుంది బాడీలో అంటున్నారు. ఏం చెప్తారు మేడం? సో ఆల్కహాల్ యాజ్ సచ్ కూడా మీరు అన్నట్టు ఏమి ఫుడ్ తీసుకోకుండా ఆల్కహాల్ తీసుకుంటే కూడా మన బాడీలో రకరకాల చేంజెస్ ఉంటాయి. అట్లాగే కొన్ని రకాల బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ క్వాంటిటీలో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మన లివర్లో ఒక ప్యాకేజ్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయన్నమాట. ఈ ఆల్కహాల్ అనేది తక్కువ క్వాంటిటీలో కూడా బాడీకి పాయిజనసే. సో ఆ పాయిజనస్ అయిన దాన్ని తక్కువ డ్యామేజ్ చేసే కాంపౌండ్స్ కింద బ్రేక్ డౌన్ చేయడానికి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి మన బాడీలో. ఈ ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ అనేది ఆల్కహాల్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఈ ఎంజైమ్ ఎంత క్వాంటిటీలో ఉంది అన్న దాన్ని బట్టి వచ్చిన ఆల్కహాల్ ఎంత ఫాస్ట్గా బ్రేక్ డౌన్ అవుతుంది అనేది ఉంటుంది. ఎంజైమ్ తక్కువ ఉంటుంది అనుకోండి, జనరలీ విమెన్కి చాలా తక్కువ ఉంటుంది ఈ ఎంజైమ్ మెన్తో కంపేర్ చేస్తే. అలా తక్కువ ఎంజైమ్ ఉన్నప్పుడు ఈ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ని త్వరగా సింప్లర్ కాంపౌండ్స్ కింద బ్రేక్ డౌన్ చేయలేనప్పుడు, ఆల్కహాల్ బ్లడ్లో సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు దానివల్ల రకరకాల సెల్స్కి డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, ఎక్కువసేపు బ్లడ్లో ఈ ఆల్కహాల్ అనేది సర్క్యులేట్ అవుతుంది. బ్రెయిన్ సెల్స్ నుంచి తీసుకొని నర్వ్ సెల్స్ వరకు, అట్లాగే బ్లడ్ వెసల్స్, వీటన్నిటిలో కూడా డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఆల్కహాల్లో నుంచి మనకి ప్రైమరీగా వచ్చేటువంటి క్యాలరీస్ ఎక్కువ అది ఫ్యాట్ కిందే కన్వర్ట్ అవుతుంది. ఆ ఫ్యాట్ కూడా ముఖ్యంగా లివర్లోనే ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్ వచ్చేటువంటి అవకాశం కూడా మనకి ఆల్కహాల్ ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ ఫ్రీక్వెంట్గా తీసుకునే వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఇది కేవలం ఆల్కహాల్ తీసుకుంటే వచ్చేటువంటి ఎఫెక్ట్స్ బాడీ మీద. దీంతో పాటు ఆల్కహాల్తో పాటు స్నాక్ కింద మీరు అన్నట్టు రకరకాల ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటివి, నాన్ వెజిటేరియన్ కానివ్వండి, ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ కానివ్వండి, అలాంటివి ఎక్కువ తీసుకుంటారు. సో మనకి ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలోకి వెళ్ళినటువంటి న్యూట్రియంట్స్లో ఆల్కహాల్ని, ఫ్యాట్ని రెండింటినీ కూడా లివరే ప్రాసెస్ చేయాలి. కానీ ఆల్కహాల్ అనేది మోర్ డేంజరస్ కాబట్టి లివర్ ప్రయారిటైజ్ చేస్తుంది ఆల్కహాల్ని, ఫ్యాట్ని కొంచెంసేపు పక్కన పెట్టి. దానివల్ల కూడా ఆ ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కువ లివర్ ఏరియాలో ఉండటం మూలాన ఫ్యాటీ లివర్ వచ్చేటువంటి అవకాశం ఇంకొంచెం పెరుగుతుంది. అట్లాగే ఈ ఫ్యాట్స్ ఆర్ ట్రైగ్లిసరైడ్ రూపంలో కానీ ఆర్ డైటరీ ఫ్యాట్ రూపంలో కానీ బ్లడ్లో సర్క్యులేట్ అవ్వటం మూలాన మనకి ఈ ఫ్యాట్స్ కానీ ఆర్ డైటరీ కొలెస్ట్రాల్, నాన్ వెజ్ తీసుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో కొంత కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. సో ఈ కొలెస్ట్రాల్ కానీ బ్లడ్లో సర్క్యులేట్ అవ్వటం మూలాన కూడా అడిషనల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. నాన్ వెజ్ తీసుకున్నప్పుడు ఆర్ హై ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ని మన లివర్ ప్రాసెస్ చేసేటువంటి స్పీడ్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే రెండు కష్టమైన పనులు ఇచ్చినప్పుడు ఏది ఎఫిషియెంట్గా జరగదు ఇమీడియట్గా. సో దానివల్ల ఓవర్లోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లివర్ డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ఫ్రైడ్ ఫుడ్ కానీ ఆర్ నాన్ వెజిటేరియన్ కానీ, నాన్ వెజిటేరియన్ ఆర్ ఈవెన్ వెజిటేరియన్ అండి, పనీర్ విషయానికి వచ్చినా కానీ, లేదంటే పల్లీలు కానీ, నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటుంటారు, రోస్టెడ్ పీనట్స్ కానీ, బాయిల్డ్ పీనట్స్ కానీ, ఇట్లాంటివి ఏది తీసుకున్నా సరే దాంట్లో క్యాలరీస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో ఆ ఫుడ్స్ అన్నీ కూడా హై క్యాలరీ ఫుడ్స్ అయి ఉంటాయి. ఆల్రెడీ ఆల్కహాల్ నుంచి ఎక్స్ట్రా క్యాలరీస్ వస్తాయి. ఈ హై ఫ్యాట్ హై క్యాలరీ ఫుడ్స్ నుంచి కూడా అడిషనల్ క్యాలరీస్ వస్తాయి. దీని వలన కూడా బాడీ వెయిట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో పర్టిక్యులర్లీ ఫ్యాట్ పెరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు చాలాసార్లు ఆల్కహాల్తో తీసుకునే ఫుడ్స్ అన్నీ కూడా సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ అయి ఉంటాయి. సో ఈ సాల్ట్ ఎక్కువ ఉండటం మూలాన వాళ్ళకి థర్స్ట్ అంటే దాహం అనేది కూడా ఎక్కువ అవుతుంది. దీంతో జనరలీ ఆల్కహాల్ తీసుకునేటప్పుడు దాహం వేస్తే పీపుల్ డోంట్ స్టాప్ దిస్ అండ్ డ్రింక్ వాటర్. ఇది ఆపేసి నీళ్లు తాగుదామని కాదు, ఇది ఎలాగా లిక్విడ్ కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఇన్వేరియబుల్లీ అది కూడా జరుగుతుంది. ఈ కాంపెన్సేషన్ అనమాట. డ్రింక్ సాల్టీ స్నాక్ ఇది ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కూడా ఎక్స్ట్రా డ్యామేజ్ అనుకున్న దానికంటే లేదా అవసరమైన దానికంటే, అంటే మినిమం అవసరం అంటూ ఏముండదు, బట్ ప్లాన్ చేసుకున్న దానికంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అడిషనలీ ఆల్కహాల్ అనేది డయూరెటిక్ అనమాట, అంటే మన బాడీలో ఉన్నటువంటి వాటర్ని బయటకు పంపించేస్తుంది. సో ఆల్కహాల్ తాగినప్పుడు చాలామంది ఇది
ప్రాబబ్లీ చూస్తూ ఉంటారు, ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది ఉంటుంది. సో ఈ రకంగా బాడీలోంచి వాటర్ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల డీహైడ్రేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ ఎక్సెసివ్ సాల్ట్ కన్జంప్షన్ మూలాన అండ్ ఆల్కహాల్ కాంబినేషన్లో ఆల్రెడీ బీపీ ఉన్న వాళ్ళకైతే కనుక బ్లడ్ ప్రెషర్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా 1-2 కాదండి, చెప్పుకుంటూ వెళ్తే మనకి మల్టిపుల్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి జరుగుతాయి. సో ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఇది చాలా మంచి స్నాక్, ఇదంత మంచి స్నాక్ కాదు అని కేటగరైజ్ చేసేది ఉండదు. బట్ ఫ్రైడ్ స్నాక్కి కొంచెం దూరం ఉంటే కొంచెంలో కొంచెం బెటర్. అయితే మ్యామ్ ఇప్పుడు చూస్తున్నారు ఏంటంటే చాలా నట్స్ అంటే హెల్దీగా, నట్స్ అంటే మనం చెప్తాము హెల్దీగా, ఇంకా ఫ్రూట్స్, ఇప్పుడు ఆల్కహాల్లో వాటర్ మిక్స్ చేయకుండా కోకోనట్ వాటర్ మిక్స్ చేసి తీసుకుంటే కూడా అది హెల్త్కి మంచిది, అట్లా తీసుకుంటూ ఉన్నారు. అంటే అది ఆ కాంబినేషన్ అనేది అసలు మంచిదేనా? సో ఫ్రూట్స్ విడిగా తీసుకుంటే, నట్స్ విడిగా తీసుకుంటే డెఫినెట్లీ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. వాటిలో ఉండేటువంటి కాంపౌండ్స్ డెఫినెట్లీ మనకి హెల్దీనే. అయితే ఆల్కహాల్తో కలిపి తీసుకోవటం మూలాన స్పెషల్ బెనిఫిట్స్ అయితే నాట్ టు మై నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకోను. కోకోనట్ వాటర్ ఆన్ ద అదర్ హ్యాండ్, వాటర్ బదులు కోకోనట్ వాటర్ తీసుకుంటే ఏంటంటే కొంచెంలో కొంచెం బెటర్ అనుకోవచ్చు. కోకోనట్ వాటర్ నుంచి వచ్చేటువంటి మన పొటాషియం కానీ ఇది కొద్దిగా డీహైడ్రేషన్ని కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం తీసుకునేదే హార్మ్ఫుల్ అయినప్పుడు దాంతో మీరు ఏ కాంబినేషన్ తీసుకున్నా కానీ డ్యామేజ్ అనేది లిమిటెడ్ ఉంటుంది, కానీ యూ కెనాట్ కంప్లీట్లీ అవాయిడ్ ఇట్. అట్లాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా హెల్దీ స్నాక్స్ తీసుకుంటున్నాం కాబట్టి దేర్ ఈజ్ అ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే ఓ పర్లేదు ఇంకొంచెం, అంటే నేను హెల్దీగా తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇంకో గ్లాస్ తీసుకోవచ్చు ఆర్ ఇంకో పెగ్ తీసుకోవచ్చు, అట్లా ఏమైనా ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ట్రా డ్యామేజ్ కూడా అవుతుంది కదండి. సో ఎప్పుడైనా సరే యూ హ్యావ్ టు బీ మైండ్ఫుల్ ఆఫ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్కహాల్ తప్పదు ఫర్ సోషల్ ఆబ్లిగేషన్స్ లేకపోతే పర్సనల్ ప్రిఫరెన్స్ కోసము ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ అకేషనల్గా తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు కూడా ముందే డిటర్మైన్ చేసుకొని ఎంత తీసుకుందాం అనుకుంటున్నాము అనేది డిటర్మైన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఆ ప్లానింగ్ కానీ అలాగే ఆ చేసిన ప్లాన్కి మనము స్టిక్ అయి ఉంటాం, కానీ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ డ్యామేజ్ తగ్గించుకోవాలంటే. అయితే మ్యామ్ చెప్తారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే కనుక ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అని, డయాబెటీస్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఒక్కొక్కసారి కోమాలకు కూడా వెళ్ళిపోతారు అని, అది ఏంటి మ్యామ్? సో అది టైప్ ఆఫ్ ఆల్కహాల్ని బట్టి కూడా ఉంటుందండి. డయాబెటీస్లో కూడా వాళ్ళు ఎలాంటి మెడిసిన్స్ తీసుకుంటున్నారు, ఇన్సులిన్ మీద ఉన్నారా లేదంటే కేవలం బ్లడ్ గ్లూకోజ్ లోవర్ చేసే మెడిసిన్స్ వేసుకుంటున్నారా. కొన్ని రకాల బ్లడ్ గ్లూకోజ్ లోవర్ అంటే బ్లడ్ గ్లూకోజ్ని తగ్గించేటువంటి మందుల్లో కూడా వాటిలో హైపోగ్లైసీమియా కాజ్ చేసేవి ఉంటాయి, అంటే బ్లడ్ గ్లూకోజ్ని బాగా తగ్గించేసేవి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా కాషన్తో ఈరోజు నేను ఆల్కహాల్ తీసుకుంటున్నాను కాబట్టి మేబీ ఫుడ్ తక్కువ తీసుకోవాలి అని మెడిసిన్ డోసేజ్ మార్చుకోకుండా ఫుడ్ మాత్రం తక్కువ తీసుకున్నారు అనుకోండి, బ్లడ్ గ్లూకోజ్ తక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ ఆల్కహాల్లో కూడా గ్లూకోజ్ ఇచ్చేటువంటి పదార్థాలు ఏం లేవనుకోండి, అప్పుడు కూడా ఇంకా లోవర్ అయిపోయి దానివల్ల హైపోగ్లైసీమియా వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ క్వాంటిటీలో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు యాజ్ సచ్ మన నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో దాని వలన కోమాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎక్సెసివ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయినప్పుడు ఆ కీటోన్ బాడీస్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఎనర్జీ కోసం. బ్లడ్ గ్లూకోజ్ లో అయినప్పుడు మన బాడీ కీటోన్ బాడీస్ అనే ఒక పర్టికులర్ కాంపౌండ్ నుంచి ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. సో ఆ కీటోన్ బాడీస్ కంటెంట్ బాగా పెరిగిపోయినప్పుడు, డయాబెటీస్ ఉన్నప్పుడు మెడిసిన్ లేకుండా ఇన్సులిన్ లేకుండా ఎటువంటి సపోర్ట్ లేకుండా బ్లడ్ గ్లూకోజ్ని రెగ్యులేట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ కీటోన్ బాడీస్ కూడా బాగా ఎక్కువైనప్పుడు డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనే కండిషన్ వచ్చి కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మామూలుగా ఉన్నప్పుడే మనము ఆల్కహాల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ డయాబెటీస్లో కూడా రెగ్యులర్గా డయాబెటీస్ కంట్రోల్లో లేని వాళ్ళైతే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండకపోతే అది చాలా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. అయితే కొందరు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారు కానీ ఫుడ్ అసలు తీసుకోరు, అంటే డిన్నర్ కానీ అట్లాంటివి తీసుకోరు అనమాట. సో అప్పుడు ఇంకా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి? ఆల్కహాల్ అనేది కొంతవరకు క్యాలరీస్ని సప్లై చేస్తుంది కానీ అండి న్యూట్రియంట్స్ ఏమి ఉండవు. అవును.
అందులోనూ ఆల్కహాల్ అనేది ఒక రకమైన టాక్సిన్. దాన్ని మన బాడీలో ప్రాసెస్ చేసేందుకు కూడా మనకి కొన్ని రకాల బి విటమిన్స్ అనేవి, కొన్ని రకాల మినరల్స్ అనేవి అవసరం. అవేవి మనకి ఆల్కహాల్ నుంచి రావు, ఆర్ ఆల్కహాలిక్ డ్రింక్స్ నుంచి రావు. దానికోసం ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ తీసుకోకుండా కేవలం ఆల్కహాల్ తీసుకుంటే దీని ప్రాసెసింగ్ కెపాసిటీ కూడా తగ్గుతుంది నెమ్మదిగా. అండ్ ఎంతసేపు ఫ్యాట్ అనేది, ఇప్పుడు మనిషి వేస్ట్ అయిపోతూ ఉంటారు. వేస్ట్ అయిపోవడం అంటే మజిల్ మాస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. చేతులు కాళ్ళు, జనరల్లీ మనకి ఏంటంటే చేతులు కాళ్ళలో మజిల్ మాస్ అనేది ఉంటుంది కదా. సో అది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం అనేది ఎక్కువైపోతుంది. సో మనిషి చూడటానికి బరువు మారనట్టు కనిపించిన బాడీ కాంపోజిషన్ మారిపోతూ ఉంటుంది. ఈ అబ్డామినల్ ఆర్గన్స్ చుట్టూ ఫ్యాట్ పేరుకోవటం మూలాన వాళ్ళకి లైఫ్ స్టైల్ తాలూకు డిసీజెస్ అయినటువంటి డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా హై బీపీ కానీ, షుగర్ కానీ, కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది, హార్ట్ డిసీజెస్ వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా బాగా ఎక్కువ అవుతాయి. అండ్ ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది, అండ్ బ్లడ్లో సర్క్యులేటింగ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాము, సర్క్యులేటింగ్ కొలెస్ట్రాల్ అనేవి ఎక్కువ ఉంటాం. వీటన్నిటి మూలాన స్ట్రోక్స్ అవి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది, పెరాలసిస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈ రిస్క్స్ అన్నీ బాగా పెరుగుతాయి. వీటితో పాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి. సో దానివల్ల నర్వస్ డ్యామేజ్ అవ్వటం కానీ, కొంచెం ఎక్స్ట్రిమిటీస్లో, ఫింగర్స్, టోస్లో ఆ సెన్స్ అనేది పోవడం కానీ, అండ్ డిసోరియంటేషన్, పూర్తిగా కాన్షియస్లో లేకపోవడం, ఇట్లా రకరకాల ఎఫెక్ట్స్ అనేవి ఎంతకాలం పాటు ఇలా కొనసాగిస్తున్నారు అన్నదాన్ని బట్టి ఏ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ జరుగుతుంది అండ్ అసలు ఆ డ్యామేజ్ రివర్సిబులా కాదా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.